హాయ్ అండి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. 10,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు అవుతారా అని. ఫైనల్‌గా నిన్నైతే 10,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నందుకు. ఇంత ఆనందంగా ఉన్నప్పుడు నోరు తీపి చేసుకోవాలి కదా! అందుకని మా అమ్మ చేత అయితే కొబ్బరి మైసూర్ పాకు చేయిస్తున్నాను. ఈ కొబ్బరి మైసూర్ పాకుని వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 3 గ్లాసుల షుగర్‌కి 1 గ్లాస్ పాలు, 1 గ్లాసు ఎండు కొబ్బరి పొడి, 1 గ్లాసు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత 1 గ్లాసు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మైసూర్ పాకు చేసుకునేటప్పుడు మనం మైసూర్ పాకుని కలబెట్టుకుంటానే ఉండాలి. లేదు అంటే కింద మాడిపోతుందన్నమాట. ఇలా కలుపుకుంటా ఉంటే మైసూర్ పాకు అనేది కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని ఈ మైసూర్ పాకుని వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మైసూర్ పాకు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.